ఇప్పుడు స్వర్ణమాల గారి మెసేజ్ విందామా? అందరికీ నమస్కారాలు. ఆత్మజ్ఞానుల కోసం ఈ వేదిక ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఆయన లక్ష్యం ఒకటే, మనందరి లక్ష్యం కూడా ఒకటే. ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్ళాలి సక్రమంగా. ఎప్పుడైతే మనం క్రమంగా ఉంటామో ఈ ఉద్యమం ముందరికి వెళ్తున్నట్టే లెక్క. ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు, ముందు చూపే ఉండేది. దేని గురించి ఆలోచించలేదు. ఎవరికి ధ్యానం చెప్దామా, ఎవరిని శాకాహారిగా మారుద్దామా, పిరమిడ్ ఎలా కడదామా, ఈ దృష్టితోనే ఆయన 40 ఏళ్ళు గడిపారు. ధ్యానులంతా ఆయనకి చాలా దగ్గరయ్యారు, చాలా దగ్గరయ్యారు. ఆయన అలా దగ్గర తీసుకున్నారు ఒక తండ్రిగా. ఎప్పుడైనా గురువు తండ్రిగా మారుతారో అప్పుడు పిల్లలంతా సక్రమంగానే ఉంటారు. నేను గురువుని, మీరు శిష్యులు అంటే అప్పుడు అది కరెక్ట్ కాదు. పిల్లల్లాగా చూసుకోవాలి గురువు ఎవరినైనా, అప్పుడే ఎదుగుతారు. ఆయన అదే దృష్టి పెట్టుకొని ప్రతి వాళ్ళని తన వాళ్ళగా చేసుకొని ప్రతి ఇంట్లో వంట చేస్తూ, ప్రతి ఇంట్లో వడ్డిస్తూ, ఏ రోజు ఎక్కడ పడుకుంటారో తెలియదు, ఎక్కడ తింటారో తెలీదు, అక్కడ సదుపాయాలు ఉంటాయో లేదో కూడా తెలీదు. అలాగా ఆయన ప్రయాణం 90 నుంచి స్టార్ట్ అయిపోయింది. 91 నుంచి ఆయన ప్రయాణం మొదలెట్టారు. బస్సుల్లో తిరగడం, డబ్బులున్నా లేకపోయినా నిల్చుని వెళ్ళేవారు. అలా ఆయన చాలా, నేను అనేదాన్ని, ఎందుకు ఇంత కష్టపడతారు, వాళ్ళు ధ్యానం చేస్తే మనకేం లాభం, ఇదే ఉండేది. కానీ ఇప్పుడు తెలుస్తుంది మనకేం లాభమో. ఆయన ఎంతమంది ఆత్మీయులను ఇచ్చారు, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఇంతకంటే ఎవరికి కావాలి? మన కుటుంబమే, నా 2 పిల్లలే నా వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఇంతమంది పిల్లలు నాకు దొరికేవారా? అందరికీ అమ్మనయ్యాను. పిల్లల విషయంలోకి వస్తే, పిల్లలు నిజంగానే తండ్రిని చాలా మిస్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడూ బయటే ఉండేవారు. నెలకి 20 రోజులు ఉండేవారు. అట్లా వచ్చి కూడా వీళ్ళిద్దరూ కూడా ఆయన క్యాంపు నుంచి రాగానే, లేకపోతే ధ్యానం చెప్పి రాగానే, డాడీ మళ్ళీ ఎప్పుడు వెళ్తావు అనేవారు. అంటే ఎన్నాళ్ళు ఉంటావని కాదు, ఇంకా ఉండిపోతామని కూడా కాదు, ఎప్పుడు వెళ్తావు మళ్ళీ. ఆ పెట్టె తీసి చాక్లెట్ల కోసం వెతికేవారు. ఆయన దగ్గర అవి కూడా ఉండేవి కాదు ఒక్కొక్కసారి, ఎందుకంటే డబ్బులు లేవుగా. ఆయన దగ్గర ఉన్నది ఒక్క ఆత్మజ్ఞానం తప్ప డబ్బులు లేవు. ఆ ఆత్మజ్ఞానంతోనే ఎంతమందిని ఆకట్టుకున్నారు, కోట్ల మందిని. డబ్బుతో మనం ఆకట్టుకోలేం. ఫలానా వాడి దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పుకోగలమే కానీ వాడికి దగ్గర కాలేం. కానీ పత్రికారు అలా కాదు, ప్రతి వాళ్ళని కూడా అక్కం చేర్చుకున్నారు.
పత్రిజీ నా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇచ్చేశారు, మా ఇంటికి వచ్చి వంట చేశారు, మా ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఈ కుర్చీలో ఉండేవారు, ఇక్కడ పడుకునేవారు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది. అంటే ఎంత దగ్గరగా తీసుకుంటే వాళ్ళు అలా మురిసిపోతుంటారు చెప్పుకొని. గురువు అనేవాడు అలా ఉండాలి. ఎలాగంటే తగ్గి ఉండాలి. ఎప్పుడైనా కూడా నేనే గొప్ప అని చెప్పుకునేవాడు ఎవరు గురువు కాదు. నేను అనేది పక్కన పెడితేనే వాడు గురువు అవ్వగలడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కూడా నేను చేశాను, నేను అనే పదం ఆయన నోట్లోంచి వచ్చేదే కాదు. అంత గొప్ప మనిషి ఆయన. ఆయనతో ఉండడం చాలా కష్టమే, దాంట్లో చూపించినట్టు. కానీ పిల్లలు ఇదొకటే నా దృష్టి. వాళ్ళ అమ్మ నాన్న, ఇది నా కుటుంబం. వాళ్ళని చూసుకోవడంతోనే నేను గడిపాను. తీర్చిదిద్దడం అంటే నేనేమి చేయలేదు వాళ్ళకి. అంతే, నేను ధ్యానం చేశాను, నన్ను చూసి వాళ్ళు నేర్చుకున్నారు అంతే. నేను మొదలెట్టింది 85లో. అప్పటి నుంచి గంటల కొద్దీ కూర్చునేదాన్ని. అప్పట్లో ధ్యానం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, 5-6, 10 మంది ఉండేవారు. ఆ 10 మందిలో నేను ఒకదాన్ని. ఇప్పుడంటే ఇంతమంది ఉన్నారు ధ్యానులు, ఎన్ని ఉన్నాయి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పట్లో ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్తే ఆయనకి ఒక పుస్తకంలోంచి ఒక పేజీ తీసి, చూడు నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంది అని ఆయన చెప్పేవారు. పుస్తకాల్లో అన్నీ ఉంటాయి. మనకే రావాల్సిన అవసరం లేదు, ఇంకోళ్ళ ఎక్స్పీరియన్స్ను కూడా మనదిగా చేసుకోవాలి. ధ్యానం అంటే అది. నాకు ఫస్ట్ నుంచి కూడా గురువుల ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను. ఎందుకంటే ఆ జర్నీలో బోల్డంతా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పత్రిగారి జర్నీలో బోచునేవారు, ఎలా మాట్లాడేవారు, ఎలా ప్రేమ చూపించేవారు, అందరినీ ఎందుకు దగ్గర తీసుకునేవారు. ఇది అనేది చాలా గొప్ప ఇది గుణం. అది చాలా కష్టం కూడా, దాన్ని పాటించాలంటే కష్టం. మనకేంటంటే వీళ్ళిలాగా వాళ్ళిలాగా అనుకోవడంలో చాలా సంతోషం ఉంటుంది. కానీ అందరూ మన వాళ్ళే, మనం కూడా అదే కదా అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళల్లో మనని చూసుకోవాలి. మనం కూడా ఒకప్పుడు అలా ఉన్నాం కదా. మనం ఈరోజు ధ్యానం చేయగానే గొప్పవాళ్ళు అయిపోలే కదా. అలాగని మనం చెప్పుకుంటే అప్పుడు మనకు ఆ గుణం అనేది అలవడిపోతుంది. ఎప్పుడూ కూడా ఆయన అలాగే చేసేవారు. ఇంట్లో కూడా పరోక్షంగా కూడా అందరి ముందర కాకుండా ఎప్పుడూ కూడా ఆయన ఇంకోళ్ళ గురించి ఎప్పుడూ మాట్లాడలే. ఎందుకలా నెత్తినెక్కించుకుంటాం అందరినీ అనేదాన్ని నేను. వాళ్ళు పాడైపోతారు అని. నేను ఎక్కించుకుంటూ ఉంటాను, నువ్వు దింపు అన్నారు. నేను అలాగే నెత్తినెక్కించుకుంటాను, చెట్టు ఎక్కిస్తూ ఉంటాను, నువ్వు చెట్టు మించి దింపడం నీ వంతు అని. అలాగే చేసేదాన్ని నిజంగానే. చాలామందికి దారి, నేను ఉద్యోగం మానేస్తాను, చదువు మానేస్తానని చాలామంది యూత్ వచ్చేవారు నా దగ్గరికి. ఆయన దగ్గరికి, నా దగ్గర కాదు, ఆయన దగ్గరికి వచ్చేవారు. పక్క నుండి బాగా తిట్టి పెట్టేదాన్ని. చదువు మానేయడం ఏంటి, ఉద్యోగం మానేయడం ఏంటి, ఎవరు పెడతారు నీకు ముద్ద, నువ్వు ఉద్యోగం చేసి ఇంకోళ్ళకి అన్నం పెట్టేలా ఉండాలి. అంతేగాని అందరూ చదువులు మానేసి ధ్యానం చేస్తానంటే ఎలా గడుస్తుంది ఈ సంస్థ అనేదాన్ని. అది నా క్వశ్చన్. రేపు నీకు పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, ఎలా పోషిస్తావు? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఉంది అది. అక్కడ ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఆయన ఉద్యోగం మానేసినప్పుడు ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి చదువులు ఎలాగా, వాళ్ళని రేపు పెద్దవాళ్ళు ఎలా చేయాలి అనే బెంగ చాలా ఉండేది నాకు. చెప్పేదాన్ని కాదు, చెప్తే ఆయన బాధపడతారని. 2 పెట్టుకొని పెద్ద అమ్మాయిని అత్తగారి ఇంట్లో వదిలేసి, ఎందుకంటే జీతం దాని ఫీజు కట్టలేక, చిన్నమ్మాయిని నా దగ్గర పెట్టుకొని దాన్ని చదివించుకుంటూ, ఒకటే నా లక్ష్యం ఏంటంటే
నేను పెద్దగా చదువుకోలేదు, కానీ వాళ్ళిద్దరినీ చదివించాలి. రేపు నాలాగా వాళ్ళు కాకూడదు, అవసరమైతే ఉద్యోగం చేయగలగాలి. ఇదే నాకు దృష్టి అప్పట్లో ఉండేది. సో అలాగా వాళ్ళని ఉద్యోగం కావాలంటే మళ్ళీ చేయగలవు కదా. మనకి ఆ చదువు అనేది ఒక వెపన్, అది ఆయుధం. ఎందుకంటే ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఏం లేకపోయినా తిరిగి వెళ్ళి జాయిన్ అయిపోతే మన డబ్బులు మనకు వస్తాయి. కానీ వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు ఉద్యోగం మానేసింది. మానేసే ముందర ఫోన్ చేసింది, నువ్వు కూడా డాడీలాగా చేస్తావేంటి అన్నాను. ఇది మానేసింది, అదే మానేసింది, ఇంకా నేను ఎందుకు చదివించాను వీళ్ళని అనుకున్నాను అప్పుడు. బట్ ఆ చదువు చాలా ఉపయోగపడుతుంది, అలా మనం అనుకోకూడదు, చాలా ఉపయోగపడుతుంది. చక్కగా క్రమంగా పెరిగారు. ఆయన అదే మెచ్చుకునేవారు, పిల్లలు నువ్వే పెంచావు అనేవారు. నీ పిల్లలు అనేవారు ఆయన, నా పిల్లలు ఏంటి, మన పిల్లలను అనేదాన్ని. అలాగ మా ఇద్దరి మధ్య చిన్న గొడవలు, ఇంత గొడవలు ఉండేవి. పెద్ద పెద్దవి కూడా ఉండేవి, నాన్న కాదు అనుకోవద్దు, పెద్ద పెద్ద కూడా ఉండేవి. బట్ అవన్నీ కూడా అడ్జస్ట్ అవ్వుకుంటూ ఈ సంస్థని ముందరికి తీసుకెళ్ళడం ఆయన బాధ్యత అయితే, దాని వెనకాల నుండి సపోర్ట్ ఇవ్వడం నా బాధ్యత. ఆయన చేసే పనికి ఎప్పుడూ నేను అడ్డు రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఓకే, ఎప్పుడు వస్తావు అంతవరకే అడిగేదాన్ని. ఇంతేగాని ఎప్పుడు కూడా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ జ్ఞానం చెప్పొద్దు, వాళ్ళు చేస్తారా చెందుతారా, ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఆయన దగ్గర నేను చెప్పేదాన్ని కాదు, అడిగేదాన్ని కాదు. ఎందుకంటే ఆయన ఫీల్ అవుతారు. ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు చేయనివ్వాలి. అంతేగాని ఆపుతూ ఉంటే వాళ్ళు ఇష్టం లేకుండా ఇంట్లో ఉంటారు. అప్పుడు మనకి బాగుంటుందా చెప్పండి? బాగుండదు కదా. ఎవరైనా సరే ఇష్టం లేని పని చేపిస్తుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేయకపోతే ఆ యొక్క శక్తి, ఆ ఎనర్జీ అక్కడ ఉండదు. ఆయన ఎందుకు పుట్టారు? దేనికోసం పుట్టారు? విశ్వం కోసం పుట్టారు. దాన్ని మనం నా చేతిలో పెట్టుకోవాలంటే అవుతుందా? అవదు. అది నా అజ్ఞానం. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే నా అజ్ఞానం అది. ఇలాగ రోజులు గడుస్తూ ఇంతమందిని ఆయన ఎన్ని దేశాల్లో, ఎన్ని ఊళ్ళో, ప్రతిరోజు ప్రయాణమే. ఈ పెడితే ఆ మళ్ళా సర్దడం, మళ్ళా వెళ్ళడం, ఇదే జీవితం. నా పెళ్ళయి 48 ఏళ్ళయింది. 48 ఏళ్లలో నాతో ఉన్నది ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో. అంటే ఇంటి పట్టున, అంటే ఇంటికి పిల్లలతోటి నాతోటి ఉన్నది. ఆ తర్వాత అంతా అంకితం ధ్యానానికి. చాలామందిని తీసుకొచ్చేవారు, ఇంట్లో భోజనాలు అనేవారు, ఇంట్లో పప్పు ఉప్పు ఉండేది కాదు, ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, డబ్బు లేదు. ఆ పక్కంటికి ఈ పక్కంటికి వెళ్ళి కొంచెం తెచ్చుకునేదాన్ని బియ్యం ఆ పూటకి. అది ఆయనకు తెలియనిచ్చేదాన్ని కాదు, ఎందుకంటే బాధపడతారని. అలాగా ఆయన తోటి ఉండి అందరికీ భోజనాలు పెడుతూ అప్పటి నుంచి మొదలైంది మన అన్నదానం. పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ అన్నదానం మన ఇంట్లోంచే మొదలైంది. ఆ సంస్కారాలు ఇప్పుడు అందరికీ అబ్బాయి. ప్రతి చోట అన్నదానం జరుగుతుంది. ధ్యానం తర్వాత ఫస్ట్ ఆయన ఏం చెప్పేవారు? ఎవరైనా రాగానే వెళ్ళి భోంచేసి రండి, లోపల ఉన్నాయా లేవా ఏం పట్టించుకోరు. లోపలికి వచ్చి ఒక్కోసారి వాళ్ళు తినొచ్చినా సరే లోపల పంపేవారు. నేను అనేదాన్ని, కాసేపు కూర్చొని బయటికి వెళ్ళిపోండి, తిన్నానని చెప్పండి అని. ఇలా కూడా చెప్పేదాన్ని. మరి ఏం చేయాలి? వాళ్ళు కడుపు నిండా తినొచ్చుంటారు, మళ్ళీ ఏం తింటారు? సో ఇలా కూడా చేసేదాన్ని. కొన్ని తప్పదు. ఒకసారి ఏం చేశారు, మా ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఆ ఎలక్ట్రీషియన్ ఎందుకు వచ్చాడంటే, మేము బిల్లు కట్టలేదు, బిల్లు కట్టకపోతే ఫ్యూజ్ పీక్కోవడానికి వచ్చాడు. ఇద్దరు
వస్తే వాళ్ళని కూర్చోబెట్టారు. ఫస్ట్ భోంచేయమన్నారు యథావిధిగా. భోంచేశారు, బయటకు వచ్చారు. వాళ్ళకి ఇన్ని పుస్తకాలు ఇచ్చారు. పుస్తకాలు ఇచ్చి ధ్యానం చేయమన్నారు. చేశాక వాళ్ళు మొహమాట పడిపోతున్నారు ఫ్యూజ్ పీకడానికి. ఎలాగబ్బా ఈయన ఇంత చక్కగా ప్రేమగా చూసుకున్నాడు, వీళ్ళ ఇంట్లో ఫ్యూజ్ ఎలా పీకాలి అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు నా దగ్గరకు వచ్చి, అమ్మా ఒక్కరోజు 2 రోజులు టైం, ఒక్కరోజు కాదు 2 రోజులు టైం ఇస్తాను, మేము మా ఆఫీస్లో మా ఉద్యోగాలు పోతాయి, ఇవి చేయకపోతే మీరు ఎలాగన్నా బిల్లు కట్టేయండి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ అప్పుడు మా ఇంట్లో మా బావగారు ఉన్నారు. మా బావగారే అంటే ఆయన అన్నగారు అనమాట. ఆయన డబ్బులు తీసిస్తే బిల్లు కట్టి ఇలాగా ప్రతి వాళ్ళ దగ్గర ధ్యానం తప్ప ధ్యానం 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 ధ్యానం, వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తామేంటి అనేదాన్ని. ఇలా అనేవారు అంతే. సరే నీ ఇష్టం, ప్రతిదీ నీ ఇష్టం. ఎందుకంటే ఎలాగ మాట వినరు. నీ ఇష్టం అంటే మన మర్యాద దక్కుతుంది కదా, మనం ఏదో ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనకి కొంచెం ఇలా ఎత్తుకోవచ్చు అంటే నేను ఒప్పుకుంటే ఆయన చెప్పిస్తున్నారు అన్నట్టు. చూసారా మన అహంకారం ఎలా ఉంటుందో? అహంకారం అనేది ఎలా ఉంటుంది చూసారా ప్రతి వాళ్ళకి. చాలా బాగుండేది ఆ రోజుల్లో నిజంగా. కొద్దిమంది మనుషులు ఉండేవారు, అందరం కలిసి పనులు చేసుకునేవాళ్ళం, ఒక చోట కలిసేవాళ్ళం. కర్నూలు పిరమిడ్లో మేమంతా కలిసి నవరాత్రులు చేసుకునేవాళ్ళం. 10 గంటలు 12 గంటలు ధ్యానం చేయించేదాన్ని అందరినీ. ఒక్కదాన్ని వంట మనిషి ఏం లేదు, నేను ఒక్కదాన్నే వంట చేసి వాళ్ళకి రెడీగా ఉంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, వాళ్ళని మళ్ళా ధ్యానానికి పంపడం, ఇదే నా డ్యూటీ. ఇలాగే చేసేదాన్ని మొత్తం అంతా కూడా. ఇంట్లో ఆడమనిషి ఇల్లాలు ధ్యానం చేస్తే ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇల్లాలే ముఖ్యమైనది కాబట్టి. ఇంకా మా అమ్మాయికి ఇద్దరికి వచ్చేసరికి చెప్తాను. ఈ అమ్మాయి వేరే దేశంలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. వస్తుంది ఇక్కడికి, అంత దూరం నుంచి పిల్లలు ఇద్దరు దానికి వదిలేసి వస్తుంది అక్కడ హస్బెండ్ దగ్గర. ఇప్పుడు వాళ్ళ అత్తగారు మామగారు ఉన్నారు, వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చింది. ఇంత దూరం వస్తుంది. వచ్చిన సెకండ్ డే నుంచి 4 స్టేట్స్ తిరిగింది. బీహార్, ఒరిస్సా, కాల్కటా అండ్ ఉత్తరాంధ్ర. ఇన్ని తిరిగింది. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవాలి. 10-15 రోజులు కంటిన్యూస్ ట్రావెల్. మలేషియా రాగానే మలేషియాకి వెళ్ళింది, అసలు నా దగ్గరికి రాలే. సో ఇలాగ తిరిగి మళ్ళా ఈ ధ్యాన చక్రం మొదలైంది. అందరికీ ఇంకా పనులలో పడిపోయింది. కనుక ఈ నెల్లాళ్ళు కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అది పనుల మీదే ఉంది. మేము 2019లో మహిళా చక్రం చేసాం. ఆ మహిళా చక్రంలో మేమంతా కలిసి బెంగళూరు నుంచి మేమంతా కలిసి ప్రోగ్రామ్స్ అన్నీ సెట్ చేసాం. సాయంత్రం పూట ఫస్ట్ గురువులు, తర్వాత మ్యూజిక్, తర్వాత కల్చరల్, ఇలా మేము చేసాం. చేసి అదంతా ఒక చార్ట్ లాగా పెట్టాం. పెట్టినప్పుడు గణేషే ఇదంతా చేసింది, ఇంకో అమ్మాయి రజిత అని ఉంది. మేమంతా కలిసి చేసాం. చేసినప్పుడు ఆయన దగ్గర పెట్టాం, ఆ పేపర్లన్నీ ఆయన దగ్గర పెట్టాం. చూడండి వీళ్ళంతా వస్తున్నారు మన ప్రోగ్రామ్కి అని. నాకు ఒకటే కోరుకుండేది ఎప్పుడూ కూడా, ఆయన కళ్ళల్లో ఒక మెరుపు చూడాలి. ఇది చూస్తే ఇలాగా ఆయన సంతోషపడాలి. దానికోసం నేను ఎన్నైనా చేసేదాన్ని. అలాగా చాట్ పెట్టాం. పెడితే ఒక్కొక్క పేపరు తిప్పి, ఓ ఈవిడ వస్తుందా మన దగ్గరికి, ఓ వీళ్ళు డాన్స్ చేస్తారా, ఈ మ్యూజిక్కా, ఈ గురువులు వస్తారా అని ఆయన ఎంత ఫస్ట్ టైం నేను చూశాను ఆయన కళ్ళల్లో మెరుపు. ఆ మ్యూజిక్ అంటే అంత పిచ్చి ఆయనకి, అంత భక్తి. పిచ్చి కూడా కాదు, భక్తి. ఎవరన్నా మ్యూజిషియన్స్ పైన కూర్చుంటే ఆయన కింద కూర్చొని వినేవారు. చిన్న పెద్ద తేడా కాదు. ఆయన విద్వాంసుడు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఆయనకి ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఆయన ఎప్పుడు కూడా ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో అది ఇచ్చేవారు. కామన్ సెన్స్ అనేది ఆయన దగ్గర అణువణువులో ఉంది.
అలాగా ఆయన చాలా సంతోషపడ్డారు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి. నాకు అది కావాలి, నాకు అది కావాలి. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఇక్కడే ఉంటారు. నేను ఎప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళారని నేను అనుకోను. ఇప్పటికి కూడా ఆయన బెడ్రూమ్లోకి వెళ్తాను, ఆయన పడుకునే రూమ్లోకి వెళ్తాను. నాకు ఏదైనా చెప్పుకోవాలనిపిస్తే ఆయనతో చెప్పుకొని వచ్చేస్తాను. ఈ మధ్య నాకు ఒక కల వచ్చింది. తిరువన్నామలై ఆయన పుట్టినరోజు కంటే ముందర ఆయన కలలో నన్ను పిలిచి విజయభాస్కర్ రెడ్డిని పిలవమన్నారు. పిలవమంటే సరే అని ఆయన్ని పిలిచాను. అంటే అది విజయభాస్కర్ రెడ్డి అనేది ఒక మనిషి, అక్కడ వేరే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో పిలిచాను. పిలిస్తే విజయభాస్కర్ రెడ్డి చేతిలో ఒక బ్రౌన్ కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చారు. ఇస్తే ఆయన వెళ్ళిపోయారు తీసుకొని. వెళ్ళిపోయాక ఎందుకు ఇచ్చావు డబ్బులు అన్నా. అంటే హాస్పిటల్ ఖర్చుల కోసం అన్నారు. అప్పటికి నాకు ఒంట్లో బాగుంది, నాకు ఏ ప్రాబ్లము లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. కానీ ఆ తర్వాత జరిగింది అది. అంటే ఎంత ముందు చూపు ఉందో చూడండి ఆయనకి. నేను అదే చెప్పొచ్చిస్తున్నాను ఇప్పుడు. అంటే ఎప్పుడో జరిగేదానికి కూడా ఆయన అక్కడి నుంచి కూడా చూసుకుంటున్నారంటే ఇంతమందిని చూసుకోరా? అలాగా ఆయన ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళ కోసమే ఉన్నారు. ప్రతి వాళ్ళ కళ్ళకి కనిపిస్తారు. ఎన్నో ఎన్నో మీ అందరికీ తెలుసు నాకు ఒంట్లో బాగాలేదని. ఇంకా నేను దాచేది ఏం లేదు, నాకు దాచాలని కూడా లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాను, చూస్తున్నారు కదా నన్ను. ఇది ఎందుకున్నానో తెలుసా? నాకు అక్కడ కూడా నాకు సీరియస్ అయింది. నేను వెంటిలేటర్కి వెళ్ళాను. వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ ఎప్పుడు పెడతారు? మన లాస్ట్ స్టేజ్లో పెడతారు. ఇంకా అయిపోతుంది అనగా పెడతారు. అయితే నాకు బీపీ హై అయిపోయింది. వెళ్ళిపోయాను. ఐసీయూలో తీసుకెళ్లారు, పెట్టారు. ఈ అమ్మాయి ఉండింది నాతోటి. ఇది ఎప్పుడు ఫిజికల్గా నన్ను చూసుకుంటూ ఉంటుంది. పెట్టారు, వెంటిలేటర్ పెట్టేశారు. నాకు అర్థమైంది, నా పరిస్థితి ఏంటో అర్థమైంది నాకు. అప్పుడు ఆయన్ని అంత శ్వాస లేని స్థితిలో కూడా ఆయన్ని తలుచుకొని నేను ఒకటే ప్రశ్న వేశాను ఆయనకి. నీ పర్పస్ అయిపోయిందని నువ్వు వెళ్ళిపోయావు, బాగానే ఉంది, కానీ నా పర్పస్ అంటూ నాకు ఉంటే నన్ను ఇక్కడ ఉంచు, లేకపోతే తీసుకెళ్ళిపో, నాకు అవసరం లేదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ యూ అని చెప్పి అన్నాను. అంటేను అప్పుడు ఎదురుగుండా కుర్చీలో కనపడ్డారు ఆయన. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఎర్ర చొక్కా వేసుకొని కూర్చొని నవ్వుతున్నారు. అంతే, ఏమీ మాట్లాడడం లేదు, ఏమీ చేయడం లేదు. అంతే, అయిపోయింది. మన్నాడు పోతున్నకి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇలాగా ప్రతి వాళ్ళని కూడా చూసుకుంటారు. ప్రతి వాళ్ళని నమ్మాలి. ఆయన లాస్ట్ మెసేజ్ అదే, గురు పౌర్ణమికి, నమ్మండి నమ్మండి నమ్మండి. అందుకే మనం నమ్మాలి. మొన్న నందూరి గారు చెప్పినట్టు 50,000 మంది వచ్చారంటే ఎవరిని చూసి వచ్చారు? ఆయనను చూసి. ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఎవరిని చూసి ఇచ్చారు? ఆయన చూసి. ప్రతిదీ ఆయనే. మన మీద ఎప్పుడు మనం బరువు వేసుకోకూడదు. ఆయన చేస్తున్నారు అనుకుంటే మనం హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. అలాగా ఈసారి నెక్స్ట్ ఇయర్ మనం అంతా అనుకుంటున్నాము. ఎందుకంటే మహిళా చక్రం చేసినప్పుడు చాలా అద్భుతంగా చేసాం, మేము చాలా సిస్టమేటిక్గా చేసాం. అలాగా నెక్స్ట్ ఇయర్ పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ధ్యాన మహాయాగం. అది నెక్స్ట్ ఇయర్ మనం అందరం కలిసి 10 కోట్లు ఇద్దాం. 10 కోట్లు ఇద్దామా వద్దా?
మన కైలాసపురి డెవలప్ అవ్వాలి కదా. సో అందుకు చేస్తున్నాను, అంతేగాని మహిళల్ని పైకి ఎత్తేసి ట్రస్ట్ వాళ్ళు వెనకాల ఉంటారండోయ్, వాళ్ళు లేకుండా పనులు జరగవు మనకి. లేదు, అప్పుడు మీ ఆడవాళ్ళు వస్తారు. నీరజ మేడం చైర్మన్, నీరజ చైర్మన్, సాంబశివరావు వైఫ్ ఏమో సెక్రటరీ. ఇంకా ఎవరు ఉన్నారు అక్కడ? లక్ష్మి, షీఈ్ పిఆర్ అనమాట, పబ్లిక్ రిలేషన్స్. తిరుగుతూ ఉంటుంది కదా ఎప్పుడు బొంగరంలాగా. అది అలాగా తిరిగే వాళ్ళకి ఆ పని, చేసేవాళ్ళకి. ఇప్పుడు చైర్మన్గా ఏం పని చేయగలుగుతాను, ఒకళ్ళు చోటు ఉంటే చాలా అన్ని పనులు జరిగిపోతాయి. ఆటోమేటిక్గా విజయభాస్కర్ రెడ్డి చేస్తారు, తప్పదు కదా, వైఫ్ కదా. కనుక అలా ఇరికిద్దాం మనం. సో ఇది నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్. వాళ్ళ వెనకాల నుండి చేస్తారు ట్రస్టీస్ అంతా కూడా మనకి సాయంగా. 2019-20లో ఎలా చేశారో ఈసారి కూడా అలాగే చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంతకంటే అద్భుతంగా చేసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ కైలాసపురి అంతా పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. తప్పకుండా వీళ్ళంతా మనతో ఉంటారండి.